ఒకటి జమీమా గారు, ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ఇద్దరికే తెలుసు. రాసినోడికి ఇంకొకటి భగవంతుడికి అంతే, వీళ్ళిద్దరికే తప్ప ఎవరికీ తెలియదు. మరి మనం ఏదో అజంప్షన్ చేసేసుకుని ఈమె ఎగ్జామ్లో టెన్షన్ పడుతుందను, లేకపోతే ఆ చాప్టర్ చదవలేదని, ఈ చాప్టర్ చదవలేదని నేను టీచర్గా నేను అజంప్షన్ చేసుకుంటే నాకేం వస్తుంది? మీకు సొల్యూషన్ రాదు కదా. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలాంటి పిల్లల్ని ఎంతో వందల మందిని నా పక్కన కూర్చోబెట్టి, ఎప్పుడు ఎగ్జామ్ అయిన వెంటనే వాడు ఎగ్జామ్ హాల్ నుంచి వచ్చిన ఒక అరగంట గంటకు నా దగ్గరికి వచ్చేటప్పటికి, అంటే ఒక 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఎందుకు ఇలా చెప్పట్లేదు ఏంటి అనేటప్పుడు, అలా కాదు అని వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని, అలా కాదు నాన్న ఏం జరిగింది అన్న, ఫస్ట్ 10 minutes ఏం జరిగింది, ఏమేం క్వశ్చన్ చేసావు అని ఒక 5 నిమిషాలు మాట్లాడితే అప్పుడు బయటకు వస్తుంది. అప్పటి వరకు ఎవరైనా సరే ఆ తప్పును ఒప్పుకోరు కదండి. సో దాన్ని దాచుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇది తప్పు కాదు, ఇది ఎక్స్పీరియన్సు, నువ్వు ఇక్కడ వచ్చిన మార్కులు నీ ఐడెంటిటీ కాదు, ఇది ఫీడ్బ్యాక్. సో ఈ ఫీడ్బ్యాక్ని మనం తీసుకుంటేనే ఫైనల్గా మనం రాసే ఎగ్జాము కాన్ఫిడెంట్గా రాయగలుగుతాము, మనం బెస్ట్ ఇవ్వగలుగుతాము. మార్క్స్ ఎన్ని వచ్చినాయని పక్కన పెడదాం, నువ్వైతే కాన్ఫిడెంట్గా ఎస్ నేను నా శక్తి మేరకు ఇచ్చానని అనిపించాలి కదా. సో అది మనకు కావాల్సింది అని మనం అలా కొంచెం మాటలు చెబితే అప్పుడు వాళ్ళు అప్పుడు వచ్చి చెబుతారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అలాంటి సిచ్యువేషన్ వాళ్ళకి ఎదురవ్వదండి. ఎప్పుడైతే మనతో మాట్లాడిన తర్వాత, డిస్కషన్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే ఎస్ ఇది కదా, ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఎక్కువసేపు దీన్ని పట్టుకుని కూర్చోవటమా, లేదా ఇంకో దానికి షిఫ్ట్ అవ్వటమా, లేదా దీన్ని వదిలేయటమా, లేదా లాస్ట్లో చూసుకోవటమా, ఏదో సమ్ స్ట్రాటజీ వాడు బిల్డ్ చేసుకుంటాడు. సో నిజంగా అసలు మీలాంటి వాళ్ళు ఉండాలి సార్, నిజంగా చెప్తాను. ఒక మంచి కెరియర్ డిజైనర్గా కాదు, ఇలాంటి స్ట్రెస్ ఫీల్ అవుతున్న పిల్లలు కూడా ఇంత మంచిగా చెప్తే వాళ్ళు ఏ విషయాన్నైనా చాలా ఓపెన్గా చెప్పేస్తారు. ఆటోమేటిక్గా సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు కూడా ఇలా చెప్పేసి ప్రశాంతంగా ఉంటారు. లేదంటే ఆ టెన్షన్ పెట్టుకొని ఆ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినప్పుడు చాలా మంది కళ్ళు తిరిగిపోయి పడిపోవడం, ఒకవేళ నిజంగానే ఫెయిల్ అయితే మార్కులు తక్కువ వస్తే సూసైడ్ అటెంప్ట్ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి సార్. ఇంత సెన్సిటివ్గా పిల్లలు అసలు మనం న్యూస్ చదువుతూ ఉంటాం కదా సార్, సిల్లీ థింగ్స్ ఒక్కొక్కసారి ఎంత బాధ అనిపిస్తుంది, చాలా బాధ, ఈ రీజన్ కా చనిపోయింది అనిపిస్తుంది కదా. అసలు మా చిన్నప్పుడైతే సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యామా శుభ్రంగా ఇంట్లో తన్నులు తినేయడం, తర్వాత మళ్ళీ వాళ్ళే గడ్డి పెట్టి శుభ్రంగా మళ్ళీ ట్యూషన్ పెట్టించి మళ్ళీ తర్వాత ఫీజు కట్టి సప్లిమెంటో బెటర్మెంటో రాయిపించడం, ఇలా ఉండేది. అసలు ఈ మధ్య కాలంలో మరి ఎందుకు అంత సెన్సిటివ్ గా పిల్లలు ఈ లేదండి, అంటే మనం చూడట్లేదు, మనం ఓన్లీ మార్క్స్ మాత్రమే చూస్తున్నాం. అటు ఫ్రెండ్స్, టీచర్స్, పేరెంట్స్ అందరూ కూడా మనకు కూడా ఉండేది కదా ఓకే కదా. కానీ మీరు ఎగ్జామ్స్ ఎన్నిసార్లు రాసేవారు సంవత్సరంలో? ఒకసారి కదా. ఇప్పుడు వీళ్ళు వారానికి ఒకసారి రాస్తారు.